మన్యం జిల్లా కురుపాంలో పచ్చకామర్ల వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. ఏకలవ్య గురుకుల పాఠశాలలోని 100 మంది విద్యార్థులు ఒకేసారి పచ్చకామర్ల వ్యాధికి గురికావడం స్థానికంగా కలకలం రేపింది. బాధిత విద్యార్థులకు కురుపాం, పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు విశాఖ కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. ఇదే సమయంలో అంజలి, కల్పన అనే 2 విద్యార్థినులు మృతి చెందడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థులందరికీ ఒకేసారి వ్యాధి ఎలా సోకిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. పాఠశాలలోని త్రాగునీరు, కలుషిత ఆహారం కారణంగా కాలేయ సమస్యతో పచ్చకామర్ల వ్యాధి సోకి ఉంటుందని భావిస్తున్నారు. నాలుగు 6 ఉంది. నువ్వు 10th క్లాస్ చదువుతున్న నీకు బ్లడ్ ఎంత ముఖ్యమో నీకు తెలుసు. చూసుకుంటాం, మొత్తం డాక్టర్లు చక్కగా చూసుకుంటాం. రైట్, విద్యార్థులందరికీ ఒకేసారి పచ్చకామర్ల వ్యాధి సోకడంతో ఆందోళన చెందుతున్నారు పేరెంట్స్. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అందరికి ఒకేసారి ఈ పచ్చకామర్ల వ్యాధి సోకడంపై వైద్య శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? శంకరి, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం మండల కేంద్రంలో ఉన్నటువంటి ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ సారథ్యంలో నడుస్తున్న గురుకుల పాఠశాలలో ఒకేసారి 120 మంది విద్యార్థులకు పచ్చకామెర్ల వ్యాధి సోకింది. అంటే వీళ్ళందరూ కూడా 611 మంది విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. వీళ్ళందరూ కూడా దసరా సెలవులకి ఎవరి గ్రామాలకు వారు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అందులో తొలుత ఒక 10వ తరగతి విద్యార్థిని, మరొక దసరా ముందు రోజు అంటే ఈ నెల 1వ తేదీన మరో విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. కొంతమంది విద్యార్థులు పార్వతీపురం ఏరియా హాస్పిటల్కి ఒక 15 మంది విద్యార్థులు వచ్చి చేరి తమకు జ్వరంగా ఉందని, కళ్ళు పచ్చగా అయ్యాయని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విషయం పైన సంబంధిత జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అసలు ఏం జరిగింది, 10 మందికి ఒకేసారి ఎందుకు ఇలా అయిందని చెప్పి అక్కడ మా పార్వతీపురం ఏరియా హాస్పిటల్కి వెళ్ళి వాకప్ చేయడంతో వీళ్ళందరికీ కూడా జాండీస్ వచ్చాయని చెప్పడం జరిగింది. 3వ తేదీ అయ్యేసరికి ఒక్కసారి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం జరగడంతో సుమారు 120 మందికి ఉంది. అందులో 41 మందికి సీరియస్గా ఉండడంతో వీరందరినీ కూడా విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్కి తరలించారు. 72 మంది ఇప్పుడు పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 7 ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దశలో లివర్కి సంబంధించి అంటే కాలేయానికి సంబంధించినటువంటి డిసీజ్ కాబట్టి చాలా సున్నితమైంది, చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వం కూడా భావించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ఒక నివేదికను కోరారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపైన స్పందించి సమగ్రమైనటువంటి విచారణ చేపట్టి వ్యాధి ఎంతమందికి సోకింది, ఇంకా ఎవరికైనా వ్యాధి సోకే లక్షణాలు ఏమైనా ఉంటాయా అనేటటువంటి అంశం పైన సంబంధిత అధికారులు మెడికల్ టీమ్స్ కూడా దర్యాప్తు నిర్వహించాయి. ఆ హాస్టల్లో ఉండేటటువంటి తాగునీరు, అదేవిధంగా ఆహారానికి సంబంధించినటువంటి నమూనాలు, వాళ్ళు ఉండేటటువంటి వసతి భవనంకు సంబంధించిన సదుపాయాల విషయం పైన పూర్తి ఆధారాలు సేకరించడం జరిగింది. ఈ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి కార్యదర్శి గౌతమి నిన్న పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం ఈ ప్రాంతాలను కూడా పర్యటించడం జరిగింది. వారు ఏం చెప్తారంటే ఈ లివర్కి సంబంధించినటువంటి డిసీజ్ వలన వైద్యులు చెప్పినటువంటి అంశాలతో ప్రాథమికంగా తాగునీరు, వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం పట్ల సోకి ఉండవచ్చేమో అనేటటువంటి అనుమానం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన నమూనాలు ల్యాబ్స్ కూడా పంపడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో చికిత్స పొందుతున్నటువంటి రోగులు కానీ, విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులు కానీ వారి స్థితి నిలకడగా ఉందని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇటు పార్వతీపురంలోనూ అటు విశాఖపట్నంలోని ఈ బాధిత విద్యార్థుల్ని కలెక్టర్తో మిగిలిన అధికారులతో సమన్వయం చేస్తూ పరిశీలించడం జరిగింది. అయితే నిన్న సెక్రటరీ గౌతమి విషయం చెప్పింది ఏంటంటే ఇది ఈరోజు కొంతమంది డిశ్చార్జ్ అయినప్పటికీ కూడా సుమారు లివర్కి సంబంధించిన డిసీజ్ కాబట్టి పచ్చకామెర్లు అంటే 1-2 నెలల పాటు ఈ వ్యాధి
సోకిన వాళ్ళ మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశం అయితే ఆవశ్యకత అయితే ఉందని వారు స్పష్టం చేయడం జరిగింది. సహజంగానే ఈ పచ్చకామెర్లకు సంబంధించి వ్యాధి సోకినప్పుడు ఎంత ప్రమాదకరంగా ఉంటుందో వ్యాధి తగ్గిన తర్వాత కూడా అంత బాధాకరంగా ఉంటుంది. కాబట్టి వీరు చాలా తీసుకునే ఆహారం పైన తాగే నీరు పైన జాగ్రత్త శ్రద్ధ వహించాలని వైద్యులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బాధితులందరూ కూడా పేద గిరిజన విద్యార్థులే కాబట్టి వారు తీసుకునేటటువంటి ఆహారంలో వారికి పూర్తి అయినటువంటి వాళ్ళ కుటుంబాలకి తగిన భరోసా కల్పించవలసిన అవసరం ప్రభుత్వానికి ఉందని చెప్పి కొన్ని గిరిజన సంఘాలు కూడా ఎప్పటికే స్పష్టం చేయడం జరిగింది. స్కూలు ఒక వారం రోజుల పాటు మూసివేయడం జరిగింది. 611 మంది విద్యార్థులు ఉన్నటువంటిది. అంటే ఇంకా మిగిలిన వారికి గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరికైనా జ్వరపీడితులు కానీ కళ్ళు పచ్చగా అయినటువంటి వారి విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి కూడా తగిన పరీక్షలు నిర్వహించి ఆసుపత్రులకు తరలిస్తామని అక్కడ ఉండేటటువంటి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ స్పష్టం చేయడం జరిగింది.